బాబు, ఒక సీక్రెట్ చెప్పనా? మళ్ళీ ఏదైనా జోక్ అయిపోతున్నావా? లేదు, నేను ఇక్కడికి సరదాగా రాలేదు. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఇది మళ్ళీ మొదలైంది. సరే చెప్పు, ఎందుకొచ్చావు? నీ జీవితాన్ని అబ్జర్వ్ చేయడానికి. అంత ఫ్రీ టైం ఉందా నీకు? ఉంది, ఎందుకంటే నువ్వేమీ చేయకపోవటం ఒక ఫుల్ టైం జాబ్. ఇప్పుడేమైంది? ఈగ నన్ను రోస్ట్ చేస్తోంది. ఉదయం లేవగానే ఫోన్, మధ్యాహ్నం తిండి, సాయంత్రం నిద్ర. రోజంతా ఇదే. అది నా టాలెంట్. అది టాలెంట్ కాదు బాస్, అలారం కూడా నిన్ను చూసి సిగ్గుపడుతోంది. అది మాత్రం నిజమే. ఏయ్, నువ్వు నా ఫ్రెండా లేక ఈగ ఫ్రెండా? ఇద్దరు కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు. బాబు, నిన్ను ఆట పట్టించడానికి రాలేదు, మరి నిన్ను మార్చడానికి వచ్చాను. చాలు, ఇక నుంచి ఏదో కొత్తగా చేయాలి, మార్పు చెందాలి. అయ్యయ్యో, నా మాటలు పనిచేశాయే. ఇక నా రూమ్ కూడా టాపర్లా ఉండాలి. వాహ్, ఇదే స్పిరిట్. అరే, ఇది నీ రూమ్నా లేక షోరూమ్నా? అప్గ్రేడ్ అయ్యాను బ్రో. అయ్యో, నువ్వేనా బాబూ? అవునమ్మా, ఒరిజినల్ నేనే. హా, ఒక్క నిమిషం. జ్వరమేమన్నా వచ్చిందా? లేదమ్మా, జ్వరం కాదు. అయితే ఈ మార్పెలా? మిరాకిల్ కాదంటీ, చిన్న అలవాట్లు పెద్ద మార్పులు. థ్యాంక్స్ రా చిన్న గురు. అరే, మళ్ళీ వచ్చావా? ఇన్స్పెక్షన్కి వచ్చాను బాస్. చూడు, ఈసారి నిజంగానే చదువుతున్నాను. థ్యాంక్స్ రా. నాకా? అవును, నన్ను మార్చింది నువ్వే. నేను దారి చూపించాను బాస్, నడిచింది నువ్వే. హ్మ్. అయితే నా పని అయిపోయింది. ఆగు, ఒక ఏమైంది? సెల్ఫీ తీసుకుందాం. నేనేమన్నా సెలబ్రిటీనా? నాకైతే నువ్వే సూపర్ స్టార్. అయ్యో, ఇప్పుడు హాలీవుడ్ నుంచి కాల్స్ వస్తాయేమో. అయితే స్టార్ అయిపోయావు. బై బాస్, ఇంకెవరినైనా మార్చాల్సింది. నీ ఫ్రెండ్ ఈగెక్కడా? తన పని అయిపోయిందమ్మా, వెళ్ళిపోయింది. అంతేనా? ఇక తిరిగి రాదా? నేను మళ్ళీ సోమరిగా మారితే అది మళ్ళీ వస్తుంది. అయితే అది మళ్ళీ రాకూడదంటే? నేను మంచి అలవాట్లు వదలకూడదు. అదేనా బాబు? నేను వెళ్ళిపోయానని అనుకోకు, నేను ఎప్పుడు వాచ్లోనే ఉంటా. సరే గురు, ఈసారి ఛాన్స్ ఇవ్వను. ఎవరితో మాట్లాడుతున్నావురా? ఒక మంచి ఫ్రెండ్తో.